లెబనన్కి, సిరియాకి రెండిటికి పౌండ్స్ అనమాట. మనం బ్యాన్ ఎక్కడ చూసాం? అల్బేనియాకి చూసాం. అల్బేనియా పేపర్ లీక్ అని ఉంటుంది, లీక్ అనమాట అల్బేనియాకి. సో ఇదే బ్యాన్ లెబనీస్ పౌండ్కి ఎలా గుర్తుపెట్టుకుంటారు? లీకేజెస్ అనమాట. డ్రైన్ అనేది మనం తీసుకెళ్లారు కదా పౌండ్స్లో ఎవరు? బ్రిటిషర్స్. సో లీకేజెస్ కూడా ఉండేవి వాళ్ళ పీరియడ్లో. లీకేజెస్ అంటే నథింగ్ బట్ కరప్షన్ అనమాట. బ్లాక్ మనీ తీసుకునే వాళ్ళు కదా అండర్ ద టేబుల్, వీటన్నిటిని లీకేజెస్ అంటారు. సో అక్కడ లీక్ గుర్తున్నా ఈ పౌండ్ గుర్తుంటుంది, లేకపోతే బ్యాన్ అల్బేనియా చూసినా ఈ బ్యాన్ గుర్తు చేసుకోవచ్చు, లెబనన్. సో రెండు పౌండే అనమాట. అండ్ లెబనన్ అండ్ సిరియా కిందే ఉంటుంది లెబనన్ క్యాపిటల్ బైరూత్, సిరియా క్యాపిటల్ డమాస్కస్. సో ఈ రెండు కిందే ఉంటాయి కాబట్టి రెండింటికి ఒకటే. లైక్ సూడాన్ అండ్ సౌత్ సూడాన్ అవి కూడా కిందే ఉంటాయి, వాటికి కూడా పౌండే, రిమెంబర్. సో లెబనీస్ అండ్ సిరియాకి పౌండ్. ప్యాలెస్తీన్ అండ్ ఇజ్రాయెల్ వార్ చాలా పెద్దది మన హిస్టరీలో. సో ఆ రెండు ఎప్పుడు డిస్ప్యూట్స్లోనే ఉంటాయి, మిలిటరీ డిస్ప్యూట్స్ జరుగుతూనే ఉంటాయి. సో ప్యాలెస్తీన్ అండ్ ఇజ్రాయెల్కి షకీల్ గుర్తుంది కదా, రియల్ షకీల్. సో ప్యాలెస్తీన్ కూడా అదే ఫాలో అవుతుంది, ఇజ్రాయలీ న్యూ షకీల్ అనమాట. నెక్స్ట్ మదగాస్కర్కి ఏరియారీ. మదగాస్కర్లో గ్యాస్ ఉందా? గ్యాస్లో ఏముంటుంది? ఎయిర్ ఉంటుందన్నమాట. సో మదగాస్కర్ ఏరియరీ. నెక్స్ట్ మారిషియస్ దగ్గరగా ఉంటుంది ఇండియాకి కాబట్టి మారిషియన్ దగ్గరగా ఉంటుందని కాదు, మారిషియన్లో మన చాలామంది ఇండియన్స్ని ముందు లేబర్ లాగా తీసుకెళ్లారనమాట. కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఇండియన్స్ అక్కడే వెళ్ళి సెటిల్ అయ్యారు కూడా, అందుకే అక్కడ ఇండియన్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మారిషియన్ రూపీ. సీషెల్స్ కూడా అంతే, అలాగే గుర్తుపెట్టుకోండి. సో సీషెల్లోస్ రూపీ అనమాట. నెక్స్ట్ కొమరోస్ ఆఫ్రికన్ కంట్రీ. సో కొమోరియన్ ఫ్రాంక్ అనమాట. కొమరోస్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఆఫ్రికన్ కంట్రీ కాబట్టి కొమోరియన్ ఫ్రాంక్. నెక్స్ట్ మొజాంబిక్కి మెడికల్ అనమాట. మీరు మెడికల్ చెకప్కి వెళ్ళారనమాట. మెడికల్ చెకప్కి వెళ్తే మీకు జామ్ ఇచ్చారనమాట. లేదంటే మీరు మెడికల్ చెకప్కి వెళ్ళి బ్లడ్ డొనేట్ చేస్తే జ్యూస్ ఇస్తారు కదా, సో అలాగే జామ్ ఇచ్చారని గుర్తుపెట్టుకోండి. సో మొజాంబిక్కి మెడికల్. దెన్ జింబాబ్వేకి గోల్డ్. యాక్చువల్లీ జింబాబ్వే డాలర్ యూస్ చేస్తారనమాట. సో జింబాబ్వే డాలర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో జిమ్కి వెళ్ళాలంటే డాలర్స్ కట్టి వెళ్ళాలన్నమాట, రైట్. నెక్స్ట్ జాంబియాకి జాంబియన్ క్వాచా. సో ఇక్కడ ఏం చూసాం? మొజాంబిక్కి మెడికల్ చూసాం. సో మెడికల్లో మీరు బ్లడ్ డొనేట్ చేసినందుకు మీకు జ్యూస్ బదులు జామ్ ఇస్తారనమాట. సో ఈ జామ్ చూడగానే మామూలుగా జ్యూస్ ఇస్తారు కదా, జామ్ ఇచ్చారేంటని క్వశ్చన్స్ వేస్తాడనమాట పేషెంట్. సో జాంబియాకి జాంబియన్ క్వాచా. నెక్స్ట్ మాలావికి కూడా మలావియన్ క్వాచా అనమాట. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఇతనికి డొనేషన్ చేసినందుకు మాల వేస్తారనమాట, మాలావి. సో మాల ఎందుకు వేశారు? నేను నార్మల్ పనే కదా చేశాను అని అంటాడనమాట. సో మలావియన్ క్వాచా. సో ఫస్ట్ ఏంటి? మొజాంబిక్ అంటేనే జామ్ అని గుర్తుపెట్టుకోండి, మిగతా వాటికి కాదు. సో మొజాంబిక్లో జామ్ ఉంది, జామ్ ఇస్తారు మెడికల్ చెకప్ తర్వాత. అండ్ ఈ జామ్ నాకెందుకు ఇచ్చారు అని అడిగితే క్వాచా అనమాట, క్వశ్చన్ అడుగుతాడు. జాంబియన్ క్వాచా. నెక్స్ట్ మాల కూడా వేస్తారు. మాల ఎవరికి వేస్తారు? ఓన్లీ మెడికల్ చెకప్ చేసిన వాడికి మాత్రమే. సో అలా ఒక సపరేట్గా చూసినప్పుడు అది గుర్తు రావాలి. మాల ఎవరికి వేస్తారు? మెడికల్ చెకప్ చేసిన వాడికి మాత్రమే. సో క్వశ్చన్ అడుగుతాడు ఎందుకు మాల వేశారని. దట్స్ ఆల్. నెక్స్ట్ బోట్స్వానాకి పులా. ఇఫ్ యూ రిమెంబర్, బోట్స్వానా నుంచి మనం చీతాస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట మన కూనో నేషనల్ పార్క్కి ఇండియాలో. సో లాస్ట్ ఇయరే అది చేసాం. సో బోట్స్వానా అంటే పులా నుంచి పులుల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం అన్నట్టు. సో బోట్స్వానాలో కాలహారీ డెజర్ట్ ఉంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ నమీబియాలో నమీబియన్ డాలర్. నేను నమ్మలేకపోతున్నా, $1 వాల్యూ ఈక్వల్ టు 100 రూపీస్ అవ్వబోతోంది ఆ ఫ్యూచర్లో అన్న స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. సో నమీబియా అంటే నేను నమ్మలేకపోతున్నా, $1 ఈక్వల్ టు 100 రూపీసా, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ అంగోలాకి క్వాంజా. అంగోలాలో ఏముంది? గోల్ ఉంది. గోలా ఎవరు చేస్తారు? గోలా ఇది. సో ఖాన్ చేస్తాడనమాట. ఖాన్ నుంచి క్వాంజా. గోల్ ఎవరు చేస్తారు? ఖాన్ చేస్తాడు. సో ఖాన్ నుంచి క్వాంజా. నెక్స్ట్ కాంగో. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు అన్నీ అంటే 196 కంట్రీస్వి గుర్తుపెట్టుకోక్కర్లేదు, ఎందుకంటే కొన్ని చాలా అన్ఇంపార్టెంట్ ఉంటాయి, కొన్ని చిన్న నేషన్స్వి అసలు అవసరం లేదనమాట. సో నేను అవి స్కిప్ చేస్తాను అండ్ అవి చెప్తాను కూడా అవి ఏంటో. అంగోలా ఉందా? ఇప్పుడు చెప్పేవి కూడా మీరు అన్నీ అవసరం లేదు, బట్ ఇట్స్ ఓకే. ఒకవేళ ఏదో ఆ ఒక్క క్వశ్చనే వచ్చిందనుకోండి, మీరు ఎడ్జ్లో ఉంటారు కదా, సో యూజ్ అవుతుంది. అంగోలాలో గోల చేస్తారు. గోల ఎవరు చేస్తారు? ఖాన్ చేస్తాడు కాబట్టి క్వాంజా. నెక్స్ట్ కాంగోకి సెంట్రల్ ఆఫ్రికన్ CFA.
ఇవి మనకు కామన్గా వస్తాయి, నేను చెప్పాను కదా ఆఫ్రికాలో. సో ఆఫ్రికాలో మధ్యలో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఉంటుందన్నమాట. సో అందుకే సెంట్రల్ ఆఫ్రికన్ సిఎఫ్ఏ అని యూస్ చేస్తున్నారు. కాంగో మధ్యలో ఉంటుంది, కాంగోలోనే కాంగో రివర్ ఉంటుంది, డీపెస్ట్ వాటర్ రివర్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఇక్కడ మనం పిగ్మీ ట్రైబ్ని కూడా చూస్తామన్నమాట. దెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో, దీనికి కాంగోలీస్ ఫ్రాంక్. ఆఫ్రికాలో ఫ్రాంక్ చూస్తాం మనం ఎక్కువ. సో ఇది కూడా, ఇవన్నీ ఫ్రాంక్సే అనమాట, సెంట్రల్ ఆఫ్రికన్ ఫ్రాంక్సే ఇవి. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోండి. కాంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో, క్యామరూన్ వచ్చిన సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, చాడ్, గేబన్ అండ్ ఈక్విటోరియల్ గినియా, ఇవన్నీ ఫ్రాంక్సే, రైట్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కి దగ్గరలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ బెనిన్ ఇవి అవసరం లేదు. ఓకే, బెనిన్ ఇవంతా ఇంపార్టెంట్ కూడా కాదు, బట్ ఆఫ్రికన్ నేషన్స్ కదా, ఈజీ టు రిమెంబర్. వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంకే గుర్తుపెట్టుకోండి. బుర్కినా ఫాసో, బుర్కినాని బుర్కా అని గుర్తుపెట్టుకోండి. బుర్కా వేసుకొని స్పై ఏజెంట్ ఉన్నారనమాట. సో ఫ్రాంక్గా మీకు తెలీదు అతను నార్మల్ వ్యక్తో లేకపోతే స్పైయో. సో బుర్కినా ఫాసో అలా గుర్తుపెట్టుకోండి, ఫ్రాంక్. కోటా డిఐవోయిర్, ఇవన్నీ కూడా ఫ్రాంకే వస్తాయి. నెక్స్ట్ గినియన్ ఫ్రాంకే వస్తుంది. గినియా బిసావ్ వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంకే అనమాట, అది కూడా. నెక్స్ట్ లైబీరియాకి లైబీరియన్ డాలర్. సో లైబీరియా డాల్స్ చూసారనమాట. సో లైబీరియన్ డాలర్, లైబ్రరీలో ఖచ్చితంగా ఇది రైమింగ్ సెట్ అవుతుందనమాట. లైబ్రరీ. సో లైబ్రరీలో డాల్స్ చూసారు. నెక్స్ట్ సియరా లియోన్ ఈజీ కదా, అవసరం లేదు. గ్యాంబియాకి దలాసి, ఇది కూడా అవసరం లేదు. అండ్ సెనిగల్, మాలి, నైజీర్, టోగో, వీటన్నిటికీ వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంకే అనమాట. సో ఈజీ టు రిమెంబర్, సెనిగల్, మాలి, నైజీర్, టోగో. నైజీరియా ఇందాక చూసాం, గుర్తుందా, జీరా రైస్లో నెయ్యి, నైరా. సో నైజీరియాకి నైరా చూస్తాం, కానీ ఇక్కడ నైజీర్ మాత్రమే అనమాట. సో నైజీర్, టోగో, మాలి, సెనెగల్కి వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్, ఇవి వెస్ట్ ఆఫ్రికాలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ గానాకి సిడి. గానా అంటే ఏంటి, సాంగ్స్ ఎందులో వింటాం, సిడీస్లోనే కదా వింటాం. సో గానా సిడి. నెక్స్ట్ క్యాబో వెర్దే, అంత ఇంపార్టెంట్ కాదు. కేప్ వెర్దే కూడా ఉంది, ఈజీ టు రిమెంబర్, దీంతోనే ఉంది కాబట్టి పెట్టేయచ్చు. సావటోమ్ అండ్ ప్రిన్సిపల్కి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు కదా మీరు స్టార్టింగ్ అడ్మిషన్ జాయిన్ అయ్యేటప్పుడు. సో ప్రిన్సిపల్కి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు కాబట్టి దోబ్రా అనమాట, దోబ్రా లేకపోతే డాబ్రా. సావటోమ్ అండ్ ప్రిన్సెప్కి డాబ్రా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు కాబట్టి డాబ్రా. నెక్స్ట్ రవాండా, బురుండి, రవాండా, ఉగాండా వరుసగా వస్తాయన్నమాట. మనం ఉగాండాకి ఏం చూసాం, కింద గడ్డలు వస్తాయి, చిల్లింగ్ చూసాం, చిల్డ్ వాటర్ తాగుతారు. అండ్ బురుండి, రవాండాకి ఫ్రాంకే వస్తుందన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. బ్రూనైకి మాత్రం బ్రూనై డాలర్ చూసాం, ఎందుకంటే బ్రూ కాఫీ కొనాలంటే డాలర్స్ పెట్టి కొనాలి అన్నట్టు గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ బురుండి, రవాండా వీటికి ఫ్రాంక్స్ అనమాట, ఆఫ్రికన్ నేషన్స్ కాబట్టి. నెక్స్ట్ ఈస్వాతిని, లిసోతు ఇవేం అవసరం లేదు. జమైకాకి జమైకన్ డాలర్, ఇది మనకి కరేబియన్ దగ్గర వస్తాయి అనమాట. ఇవన్నీ జమైకన్ డాలరే యూస్ చేస్తారు, ఎందుకంటే పైనే మనకి అమెరికా ఉంటుంది కదా, అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది ఈ నేషన్స్ మీద. సో యుఎస్ డాలర్ కాబట్టి వీళ్ళు కూడా డాలర్సే యూస్ చేస్తారు. నెక్స్ట్ క్యూబాకి క్యూబన్ పీసో. క్యూబ్ కొనాలంటే పైసా కావాలి కదా, పెసో. సో క్యూబ్ కొనాలంటే పైసా కావాలన్నమాట. సో పీసో. డొమినికన్ రిపబ్లిక్కి డొమినికన్ పీసో,